హాయ్ అండి, వెల్కమ్ టు ఐటెల్ కిచెన్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో ఏంటంటే పెసరపప్పుతో కమ్మటి పప్పుచారు చేసి చూపిద్దామని చెప్పని మీ ముందుకు వచ్చానండి. అది నా స్టైల్లో నేను ఎలా అయితే చేస్తాను ఏంటి అనేది ఒకసారి మీకు నేను చూపిస్తాను, చూసేయండి. ఓకే, ఇదిగోనండి. నేనైతే పెసరపప్పుని శుభ్రంగా 1-2 సార్లు కడిగేసాను. శుభ్రంగా కడిగేసేసి కుక్కర్లో తీసుకున్నాను అనమాట. ఎందుకంటే కొంచెం తొందరగా ఉడికిపోతుందని చెప్పి, అసలు పెసరపప్పు అంటేనే తొందరగా ఉడికిపోతుందండి. దీంట్లో కుక్కర్లో తీసుకుంటే ఏమవుతుందంటే ఇంకొంచెం మెత్తగా అయిపోతుంది అనమాట. అందుకే చెప్పిన కుక్కర్లో తీసుకున్నాను నేను. ఇంకా దీనికి ఏమేం కావాలనేది ఒకసారి చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఈ పప్పుచారుకి కావాల్సినవి చూపిస్తాను చూడండి ఒకసారి. నేనైతే కనుక 2 టమాటాలు, చిన్న చిన్న టమాటోలు ఇట్లాగా చక్కగా ఇట్లా పొడవుగా కోసి పెట్టుకున్నానండి. దాంతోపాటుగా దోసకాయ ముక్కలు అనమాట. దోసకాయ ముక్కలు కూడా ఇట్లా చక్కగా పలచగా పొడవుగా కోసి పెట్టుకున్నాను. ములక్కాయలు, బెండకాయ, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలండి. మెయిన్ ఈ పప్పుచారుకి ఏంటంటే మామూలుగా కందిపప్పు కానీ దేనికైనా సరే అయితే కనుక ఇన్ని పచ్చిమిరపకాయలు అవసరం లేదండి. ఎందుకంటే మనం కొంచెం ఎక్కువ కారం వేసుకుంటాం కాబట్టి. అదే ఎర్రకారం అంటాం కదా, కూరలో వేసుకునే కారం, ఆ కారం వేసుకుంటాం కాబట్టి. కానీ ఈ పెసరపప్పు చారుకి మాత్రం పర్టిక్యులర్గా పచ్చిమిరపకాయ కారం ఎక్కువగా ఉంటేనే రుచి చాలా బాగుంటుంది అనమాట. ఎంత బాగుంటుందో పచ్చిమిరపకాయ కారంతో కనుక ఈ పెసరపప్పు చారు చేసుకుంటే. ఓకే, అందుకని పచ్చిమిరపకాయలు అయితే మటుకు నేను ఒక 5 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. తర్వాత కొత్తిమీర, కరివేపాకు, ఈ 2 మాత్రం దయచేసి ఇందులో వెజిటబుల్స్ ఏమున్నా లేకపోయినా సరే కానీ, అంటే ఈ ములక్కాయ లేదు, దోసకాయ లేదు, ఉన్నా లేకపోయినా ఒక టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ఇట్లా ఏదున్నా సరే కానీ కొత్తిమీర, కరివేపాకు మాత్రం దయచేసి స్కిప్ చేయకండి. ఎందుకంటే ఇవి 2 ఉంటేనే ఈ కమ్మటి పప్పుచారు అనేది రెడీ అవుతుంది మనకి. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఎలా చేయాలి ఏంటి అనేది చూసేద్దాం. ఇదిగోండి, నేను తీసుకున్నాను కదా పెసరపప్పు, దాంట్లోకి కొంచెం అంత పసుపు అనమాట. కొంచెం అంత పసుపు వేసాను. తర్వాత ఇదిగోనండి, కొంచెం అంత ఆయిల్ అనమాట. ఎందుకంటే పెసరపప్పు కావచ్చు, కందిపప్పు కావచ్చు, ఉడికేటప్పుడు కాస్త ఆయిల్ వేసుకుంటే ఆ పప్పుచారు టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇదిగోనండి, ఇప్పుడైతే నేను స్టవ్ వెలిగించేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసేసి దీన్ని చక్కగా ఒక 3 విజిల్స్ అయితే రానిస్తానండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి 3 విజిల్స్ అయితే రానిస్తాను. విజిల్స్ వచ్చిన తర్వాత ఒకసారి మీకు నేను చూపిస్తాను. ఓకేనా? ఇదిగోనండి, పప్పు అయితే కనుక బాగా మెదిగిపోయింది. ఇలా మెదగాలన్నమాట, ఇట్లాగా మెత్తగా. అంటే ఇప్పుడు మనం పెసరపప్పు తాలింపు అనుకోండి, చక్కగా అంటే చెక్కా ముక్కగా ఉంటే బాగుంటుంది. కానీ ఇలా పప్పుచారు చేసుకునేప్పుడు మాత్రం ఇంత మెత్తగా మెదిగిపోవాలండి. చూసారు కదా, ఇలా మెత్తగా మెదిగిపోవాలి. నేను దీంట్లోకి ఇందాక మీకు నేను చూపించలేదండి, దీంట్లోకి చింతపండు, ఒక చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు అయితే నానబెట్టుకున్నానండి. దాన్ని ఇప్పుడు నేను గుజ్జు తీసుకుంటున్నాను. ఇదిగోనండి, చూస్తున్నారు కదా, ఇట్లా అనమాట. ఇలా చింతపండు అయితే నానబెట్టుకున్నాను. దీన్ని ఇప్పుడు నేను గుజ్జు తీసుకుంటాను. చాలా తక్కువేనండి. అంటే పెసరపప్పుకి మనం ఆల్రెడీ దోసకాయ వేస్తున్నాం, టమాటా వేస్తున్నాం కదా, ఆల్రెడీ దాంట్లో పులుపు ఉంటుంది కాబట్టి నేను చిన్న నిమ్మకాయ సైజ్ అంతా తీసుకున్నాను అనమాట. దీన్ని ఇప్పుడు నేను పులుసు పిండుతాను. ఈ పెసరపప్పు చారు అండి, అన్ని పప్పు చారులాగా బాగా పలచగా ఉంటే బాగోదు. అంటే కందిపప్పు చారు మనం పెట్టుకుంటాం కదా, బాగా అట్లా పలచగా ఉంటే కొంచెం బాగుండదండి. ఇది కొద్దిగా అంత చిక్కగా ఉండాలి. ఏ మాత్రం నీళ్ళు పోసుకుంటే ఎంత చిక్కగా ఉంటే బాగుంటుంది అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇదిగోండి, దీంట్లో అయితే ఇప్పుడైతే నేను కూరగాయ ముక్కలు ఇందాక తీసుకున్నాం కదా, ఆ ముక్కలన్నీ వేసేస్తున్నాను అనమాట. చూసారా, ఇదిగోండి, పచ్చిమిరపకాయలు, టమాటాలు, చక్కగా ములక్కాయలు, దోసకాయ, ఉల్లిపాయ అయితే మాత్రం కొంచెం పెద్ద ముక్కలే కట్ చేసుకున్నారండి. ఇదిగోండి, కొత్తిమీర, కరివేపాకు కూడా ఇప్పుడే వేసేసుకోవాలన్నమాట. అంటే కొంతమంది ఏం చేస్తారంటే కొంచెం ముక్కలు మగ్గిన తర్వాత ఏదో దాంట్లో కొంచెం పప్పు వేసి పులుసు వేసి చేస్తారు. అలా కాదండి, ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఇలా చేస్తే చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇదిగోండి, దీంట్లోకి నేను ఇందాక చూపించాను కదా మీకు చింతపండు గుజ్జని. ఇదిగోండి, మీకు అంటే పులుపు మాత్రం ఎక్కువగా పట్టదండి. మీకు కావాల్సినంత వరకు, అంటే మీరు ఎంతైతే పులుపు తినగలరో పప్పుచారులో అంతవరకే పోసుకోండి. ఇదిగోండి, నేను ఇప్పుడు ఎంత పోసాను కదా, దీన్ని ఒకసారి నేను నీళ్లు పోసి కలిపి చూస్తానండి. సరిపోకపోతే ఇంకొంచెం పులుసు పిండుకోవచ్చు. కానీ ఎక్కువైతే కనుక తీయలేం కదండి. మళ్ళీ దాంట్లోకి అదని బెల్లం ముక్కని అవని ఇవని అన్నీ వేయాల్సి వస్తుందన్నమాట. ఓకేనా? అందుకని ముందుగానే కొంచెం తక్కువగా పోసుకోండి, చూసుకున్నాక మళ్ళీ పోసుకుందరు. కానీ ఇదిగోనండి, నేను చింతపండు పులుసు పోసాను కదా, బాగా చిక్కగా ఉంది కదా. ఇప్పుడు దీనికి సరిపడినంత వాటర్ పోస్తున్నాను చూడండి. ఇదిగోండి, ఇట్లా అన్నమాట. ఇదిగో చూసారా, ఎందుకంటే ఈ పెసరపప్పు చారండి కొంచెం మరిగే కొద్ది ఏమవుతుందంటే ఇంకా బాగా చిక్కబడుతుంది అనమాట. అందుకని చెప్పానని ఇంతవరకు పోసుకోండి చాలు. మరీ పలచగా అయితే చేసుకోకండి, అస్సలు బాగుండదు. మళ్ళీ చెప్తున్నాను మీకు, అస్సలు మరీ పలచగా అయితే చేసుకోవద్దండి. ఇదిగోండి, మీకు ఏ వెజిటబుల్ ఉంటే ఆ వెజిటబుల్ వేసుకోవచ్చండి పప్పుచారులో. ఇది ఒక్కటే ఇదే వేస్తే బాగుంటుంది, అది వేస్తే బాగుంటుందని కాదు. కానీ కంపల్సరీగా కొత్తిమీర, కరివేపాకు మాత్రం కంపల్సరీ అనమాట. ఓకేనా? ఇదిగోనండి,
దీంట్లోకి నేనైతే ఇందాక వంకాయ ముక్కలు వేయలేదు కదా, ఇప్పుడు వంకాయ ముక్కలు వేస్తున్నాను చూడండి. ఇందాక నేనైతే కట్ చేసేసి చక్కగా ఉప్పు నీళ్ళలో వేసి ఉంచానండి. ఇదిగోనండి ఇప్పుడు దీంట్లో వంకాయలు కూడా వేసేసాను అనమాట. ఇట్లా ఇవేమో పసుపు వంకాయలు అంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా, మా ఇంట్లో చిన్న చెట్టుకి ఫస్ట్లో ఉండే చూసారా, ఒక వీడియో కూడా పెట్టానంటే తీసి, కావాలంటే ఇంతకుముందు ఉన్న వీడియోలో ఆ వీడియో ఉంది, ఆ క్లిప్ ఉంది, ఒకసారి చూడండి కావాలంటే. ఓకేనా? ఇదిగోనండి ఇప్పుడైతే కనుక నేను స్టవ్ వెలిగించేస్తున్నాను. మనం వేయాల్సినవి అన్నీ మొత్తం అన్నీ వేసేసాం కదండి. ఇదిగోనండి ఇంకా దీంట్లో వేయాల్సింది ఏంటంటే ఉప్పు అండి. నేను అసలు ఇంతవరకు ఉప్పు వేయలేదు, పప్పు మెదిగేప్పుడు కూడా ఉప్పు వేయలేదండి. ఇదిగోండి ఇప్పుడు ఉప్పు వేసాను అనమాట. ఇట్లా అన్నమాట. ఇదిగోండి ఇట్లా వేసి దీంట్లో కొంచెం అంత కారం అండి, కొంచెం అంటే కొంచెమే అనమాట. అసలు ఎక్కువగా అనేది కారం అనేది అసలు దీనికి పట్టదండి, ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిరకాయలు వేసి ఉన్నాం కదా, అందుకని చెప్పనే దీనికి కారం ఎక్కువ పట్టదు. ఇదిగోండి లైట్గా కారం వేస్తున్నాను అనమాట, అంతేనండి చాలు. దీన్ని ఏం చేస్తానంటే ఒక 10 నిమిషాల పాటు ఇట్లా మరగనిస్తానండి. ఆ తర్వాత ఏం చేస్తాననేది ఒకసారి మీకు నేను చూపిస్తాను చూడండి. ఓకేనా? ఒక 10 నిమిషాల మటుకు ఇలా ఈ కూరగాయ ముక్కలతో పాటుగా ఈ పప్పులో ఇలా చక్కగా ఉడికించాలండి. ఉడికించిన తర్వాత నేను తాలింపు ఎలా వేస్తాను, తాలింపు వేసిన తర్వాత ఎంతసేపు ఉంచుతాననేది మీకు నేను చూపిస్తాను. ఈ పెసరపప్పు చారుకి స్పెషల్ అదేనండి. ఇదిగోండి చూసారు కదా, ఇట్లా అన్నమాట. ఓకేనా? ఇది అన్ని పప్పుచారులాగా బాగా రెడ్గా కనిపించడం, ఎర్రగా కనిపించడం అట్లా ఏమి ఉండదండి. పెసరపప్పు మనం పచ్చిమిరకాయ కారంతో చేస్తున్నాం కాబట్టి దీని కలర్ ఇలానే ఉంటుంది. ఓకేనా? ఇదిగోనండి ఒకసారి చూపిస్తున్నా చూడండి. నేను ఆల్రెడీ ఇప్పుడే పెట్టి ఒక 2 నిమిషాలు అయిందండి. ఇదిగోండి ఇప్పుడే మరుగు పట్టింది. చూసారు కదా, ఈ దోసకాయలు ఇవన్నీ కూడా చక్కగా ఈ పప్పు పులుసు వీటిల్లో బాగా ఉడకాలన్నమాట. చక్కగా ఉడకాలండి. ఇదిగోండి కనిపిస్తుంది కదా, ఇంకా అసలు ఏమాత్రం కూడా పట్టలేదు, ఇప్పుడే స్టార్ట్ చేశాం కదా. ఇదిగోండి ఇట్లా చూసారా, ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇదిగోండి ఈ దోసకాయ ముక్కలు కూడా చక్కగా ఇలా, అందుకే నేను చెప్పాను దీన్ని చక్కగా ఒక 10 నిమిషాల పాటు చక్కగా దీన్ని ఈ పులుసులో ఈ పప్పులో చక్కగా ఉడకాలన్నమాట. ముక్కలన్నీ కూడా ఉడికిన తర్వాత ఒకసారి నేను మీకు చూపిస్తానండి మళ్ళీ. ఇదిగోనండి చూసారా ఎలా పెరుగుతుందో, ఇలా అనమాట. ఇలా చూసారు కదా. ఇప్పుడు నేను ఇక్కడ వరకు వాటర్ పోసాను కదా, ఇది నేను సిమ్లో పెట్టలేదండి, హై ఫ్లేమ్లోనే పెట్టాను. ఇదిగోండి చక్కగా చూసారా, ఇదిగో దోసకాయ ముక్కలు ఇవన్నీ కూడా, ఇదిగోండి టమాటో ములక్కాయ ఇవన్నీ కూడా చక్కగా 90% అయితే చక్కగా ఉడికిపోయినాయండి. ఇప్పుడు 10% ఎలా ఉడకబెట్టాలో నేను చూపిస్తాను చూడండి. ఇదిగోనండి చూసారా, ఇట్లా నేను స్టవ్ అయితే సిమ్లో పెట్టేసుకున్నాను కదా. ఇప్పుడు దీన్ని తీసేసి పక్క స్టవ్ మీదకి పెట్టేసుకుంటాను, దీన్ని తాలింపు వేస్తానండి. ఇదిగోనండి నేను తాలింపు కోసం అయితే ఒక గిన్నె పెట్టుకున్నాను. దీంట్లోకి ఇప్పుడు తాలింపుకి సరిపడా కొంచెం అంత ఆయిల్ వేస్తున్నానండి. ఇది 1 స్పూనున్నర ఆయిల్ వేసాను. ఈ కొంచెం ఆయిల్ మరిగేటప్పుడు దీంట్లోకి ఇదిగోండి ఇవి ఆవాలన్నమాట. ఫస్ట్ మీరు పప్పు వండినా పప్పుచారు వండినా తాలింపులోకి ఆవాలు వేసుకోండి. ఈ ఆవాలు కొంచెం చిటాపట్టమనేంత వరకు ఆగండి. అలా ఇదిగోండి చూసారా, ఈ చిటాపట్టం అంటే ఏమవుతుందంటే ఆ ఆవా గింజలు పగిలి ఆ ఫ్లేవర్ మొత్తం అంతా ఆయిల్లో పడుతుందంటే అప్పుడు చాలా రుచిగా ఉంటుంది ఏ తాలింపు వేసినా సరే కానీ. ఇదిగోండి చూసారా, ఇప్పుడు ఇదిగోండి ఇవి ఎల్లుల్లిపాయలు. ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది కదండి, పప్పు తాలింపు అన్నా పప్పుచారు తాలింపు అన్నా ఈ వెల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు లేకపోతే కుదరదు కదా. ఇప్పుడైతే ఎండుమిరపకాయలు వేసుకున్నాను. ఇదిగోండి ఇవి కొంచెం అంత దోరగా ఇట్లా వేగిన తర్వాత ఇట్లా దీనికి పప్పుకి మనం ఇందాక చెప్పాను కదా మీకు నేను, ఏది మన కొత్తిమీర కరివేపాకు ఎంత ఇంపార్టెంటో తాలింపు కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? తాలింపు మాత్రం మాడుకోకుండా చూసుకోవాలండి. ఇదిగోండి లాస్ట్గా జీలకర్ర అనమాట. ఈ జీలకర్ర లేకుండా తాలింపు పప్పు తాలింపు కానీ పప్పుచారు తాలింపు కానీ అస్సలు కుదరని పని అండి అసలు ఇది. ఇదిగోండి ఇట్లా వేసాను కదా, మీకు వెల్లుల్లిపాయలు కనిపిస్తున్నాయి కదండి, చక్కగా వేగుతున్నాయి చూసారా. ఇదిగోండి ఇలా వేగేటప్పుడు ఇంకా మిగిలింది ఏముందండి, చివరగా కరివేపాకు. అంతేనండి. ఈ పెసరపప్పు చారుకి తాలింపు దినుసులు అంటే ఇవేనండి, ఇంకా వీటిలో ఏమీ అవసరం లేదు. ఇంకొకటి అండి, నేను ఇంగువ అయితే నేను కనుక వాడట్లేదండి ఇప్పుడు ప్రస్తుతానికైతే. ఇంగువ నా దగ్గర లేదు, ఉంటే కనుక కంపల్సరీ ఇంగువ వేస్తాను నేను.
ఇంకొకటి ఇంకో గురించి ఏం చెప్పాలంటే మీకు ఇప్పుడు పెసరపప్పు చారు అనగానే కొంతమంది భయపడుతుండే, అమ్మో మా గ్యాస్ ట్రబుల్ ఉంది బాబాయ్, పెసరపప్పు చారు అంటే మళ్ళీ గ్యాస్ వస్తుందేమో, పలానా టైంలో తినాలేమో, ఈ టైంలో తినాలేమో అని ఆలోచన ఉంటుంది. అలా అనుకునే వాళ్ళు ఎవరైనా కనుక ఉండి ఉంటే కనుక ఈ తాలింపులోకి ఇంగువ వేసుకోండి. ఇంగువ వేసి తాలింపు వేయండి. ఆ పప్పుచారుని మీరు ఏ టైంలో తిన్నా, ఎంత పప్పుచారు తిన్నా కూడా ఏమీ కాదండి. ఓకేనా? ఇప్పుడు నేను దీంట్లో చూడండి తిరగమాత వేస్తాను. ఇదిగోనండి, ఇంతేనండి. చూసారా? ఇది అన్నమాట పెసరపప్పు చారు అంటే. ఇది అసలైన పెసరపప్పు చారు అండి ఇది. దీంట్లోకి నేను ఏ సాంబార్ పొళ్ళు కానీ లేదంటే రసం పొళ్ళు కానీ ఇలాంటివి ఏమీ వాడలేదండి. న్యాచురల్గా ఉండే పెసరపప్పు చారు అనమాట. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, ఇవి ఆల్రెడీ కొంచెం ఉడికిపోయినాయి, 90% ఉడికిపోయినాయి కదా, ఇంకొక 10% ఉడకాలి కదండి. ఆ 10%ని ఇలా పెసరపప్పు ఎప్పుడైనా సరే కానీ, మామూలు పప్పు అయినా సరే కానండి, మీరు పెసరపప్పు వండుకునేటప్పుడు తాలింపు వేసి వండుకుంటాం కదా, అలాగే ఈ పప్పుచారును కూడా ఇప్పుడు తాలింపు వేసిన తర్వాత దీన్ని ఇంకొక 7 నిమిషాల పాటు మరగనిస్తాను. మొత్తం మీద దీనికి పట్టే సమయం మాత్రం 20 నిమిషాలండి. కానీ టైం ఎక్కువైతే అవ్వచ్చు, కానీ ఇది చాలా 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 మంచిదండి ఆరోగ్యానికి. ఎంత మంచిదంటే తెలుసు కదా మీకు, మామూలుగానే పెసరపప్పు అనగానే కూడా ఒంటికి బాగా చలవ చేస్తుందని చెప్పానని, ఇలా చలవ చేసే పప్పుచారుని కొంచెం టైం ఎక్కువైనా సరే కానీ చేసుకోవడానికి మాత్రం తప్పకుండా ట్రై చేయండి. టైం ఎక్కువగా తీసుకుంటుందని చెప్పని కంగారు పడబాకండి, కానీ అంత హెల్త్ మాత్రం చాలా చాలా బాగుంటుంది అనమాట. ఈ పెసరపప్పు చారుని వారంలో ఒక్కసారైనా తీసుకోండి, మీకు ఒంట్లో ఉన్న వేడంతా బయటకు వెళ్ళిపోతుంది అనమాట. చక్కగా ఒళ్ళంతా హాయిగా ఉంటుంది, అంటే ఒంటికి బాగా చలువ చేస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా? ఇదిగోండి, పెసరపప్పు తినని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇలా పెసరపప్పుతో పప్పుచారు కాసి పెట్టండి. ఎట్లా తింటారో మీరే చెప్తారు నాకు. ఓకేనా? ఇందాక మీకు చెప్పాను కదా, పెసరపప్పు ఎప్పుడైనా సరే కానీ మరిగితే కొంచెం అంత చిక్కబడుతుందని చెప్పానని. పెసరపప్పు చారు అంటే ఇలాగే ఉండాలండి. మామూలుగా మనం కందిపప్పుతో చేసుకునే పప్పుచారులాగా పచ్చగా అయితే మాత్రం ఉండనే కూడదు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఒకసారి మీరు ట్రై చేయండి. ఎలా ఉంది ఏంటి అనేది నాకు మీరే చెప్తారు. ఓకేనా? దీనైతే మాత్రం ఇంకొక ఇప్పుడైతే నేను మీతో మాట్లాడుతూ 2 నిమిషాలు అయిపోయింది కదండి, ఇంకొక 5 నిమిషాలు ఉంచుతానమాట. ఉంచిన తర్వాత మళ్ళీ మీకు నేను తిరిగి చూపిస్తానండి. ఇదిగోనండి, ఒకసారి చూద్దాము. నేను తాలింపు వేసిన తర్వాత మీకు ఇందాక మాట్లాడి చెప్పిన తర్వాత ఇంకో 5 నిమిషాలు అయింది కదా. ఇదిగోండి, చూసారా? ఇదిగోండి, కమ్మటి పెసరపప్పు చారు రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు ఒకసారి దీంట్లోకి కొంచెం ఏదైనా ఉప్పు సరిపోకపోతే చూసుకుని ఉప్పు అడ్జస్ట్ చేసుకోండి. పులుపు అయితే మటుకు చక్కగా సరిపోతుందండి, ఎందుకంటే మనం వేసిన దోసకాయ ముక్కలు టమాటా ముక్కలు కొంచెం పులుపు ఉంటాయి కాబట్టి సరిపోతుందన్నమాట. ఓకేనా? ఇదిగోండి, కమ్మటి పెసరపప్పు చారు రెడీ. ఇదిగోనండి, నేనైతే కనుక పప్పుచారు అయితే రెడీ చేసి పెట్టాను, పక్కన తాలింపు వేసి పక్కన పెట్టాను. ఈయనైతే హడావుడిగా ఏదో ఒడియాలు ఏం చేస్తున్నారు. హలో, ఒకసారి చూడండి, ఏం చేస్తున్నారు? ఒడియాలా? ఏం ఒడియాలు వేస్తున్నారేంటి? బీ పొడియాలా? ఎలా వేస్తారు? అవునా? నూనె ఇదేంటి, మినపొడియాలా? ఓకే, మినపొడియాలు అయిపోయినాయి, తీసేశారు. కొంచెం వేయించారా? సరే, ఓకే. ఇప్పుడేం వడియాలు వేస్తున్నారు? అవునా? ఎక్కడియో బియ్య పొడియాలి మరి. ఎవరిచ్చారండి? కొంచెం గట్టిగా చెప్పండి. వాళ్ళ మేనత్ ఇచ్చిందంటండి, మొన్న హైదరాబాద్ నుంచి పంపించింది ఆ అమ్మ ఆ వడియాలు అనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. ఆల్రెడీ ఒకసారి మేము ట్రై చేసామండి. చూసారా ఎంత చిన్న చిన్న వడియాలో ఒకే షేప్లో పువ్వులల్లే భలే ఉన్నాయండి. నాకైతే బాగా నచ్చాయి. చూడండి ఎంత బాగున్నాయో, అసలు భలేగా బాగున్నాయండి. ఇవైతే కనుక బియ్యపిండి వడియాలంట, కానీ ఒకే సైజులో భలే పెట్టిందండి ఆ అమ్మ మాత్రం. చాలా బాగా పెట్టిందనమాట. ఇదిగోనండి, ఈరోజు మా లంచ్ అయితే కనుక పెసరపప్పు చారు, చక్కగా పిండి వడియాలు, మినప వడియాలు, ఇంకా ఈయనేదో ఏం చేస్తున్నారు, ఇంకా ఏంటండి అవి మజ్జిగ మిరపకాయలు. ఇదిగోండి ఊరమిరపకాయలు అంటాం కదా, అవన్నమాట. ఓకేనా? అయిపోయినాయా? ఓకేనా? రెడీయా? ఓకేనండి. ఇకనైతే కనుక ఇప్పుడు పెసరపప్పు చారు టేస్ట్ ఎలా ఉన్నది అనేది
ఒకసారి మీకు చూపిస్తాను. ఆయన టేస్ట్ చేసి చెప్తారు ఎట్లా ఉంది ఏంటి అనేది రివ్యూ. మీరే చూడండి. ఇదిగోనండి, వంటంతా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడైతే కనుక మా వారు టేస్ట్ చేస్తున్నారు ఎలా ఉంది ఏంటి అనేది. సరే ఆయన చెప్తారు, ఒకసారి చూడండి ఎలా చెప్తున్నారు ఏంటి అనేది. నేను ఇది మామూలుగా వీడియో తీశాను కానండి, కొంచెం అంత సౌండ్ అది బాగా డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంది. సో అందుకని చెప్పి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది ఈ బిట్ వరకు అయితే కనుక. అదిగోండి దగ్గరగా చూపిస్తున్నాను అనమాట మీకు. పెసరపప్పు చారు, దాంట్లోకి కొంచెం అంత నెయ్యి వేసుకుంటున్నారు. పక్కన చక్కగా మినప వడియాలు, మిరపకాయలు, చక్కగా పిండి వడియాలు అవే చూపిస్తున్నారండి. ఇదిగోనండి, మామూలుగా కూడా ఆయన చాలా తక్కువ మాట్లాడతారండి. అసలు మాట్లాడరు. మనం 10 మాట్లాడినా కూడా ఒక మాట 2 మాటలు మాత్రమే సమాధానం చెప్తారనమాట. నేను వెయిట్ చేస్తున్నానండి. ఏంటో తిన్నారు కానీ చెప్తారేమో అనుకున్నాను. అయినా సరే కానీ నేను అడుగుతున్నాను అనమాట, ఏంటండి ఇట్లాగా తింటున్నారు కదా, కనీసం ఎలా ఉందండి చెప్పరేంటి అంటే, చాలా బాగుంది, సూపర్గా ఉందన్నారు. అదే అడుగుతున్నానండి, అది నిజంగా బాగుందా అంటే చాలా బాగుంది, నెయ్యి వేసుకుంటే ఇంకా అదిరిపోయింది అని చెప్పని అదే అంటున్నారు. ఏంటి నోట్లోంచి మాట రానంతగా బాగుందా ఏంటి టేస్ట్ అంటే, చాలా చాలా బాగుంది, తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అందరూ కూడా అని చెప్పని అంటున్నారు. నేను మీ అందరికీ కూడా చెప్పాలని చెప్పి అంటే ఆయన్ని చెప్పమని అడిగానండి. కానేమో ఆయనేమో చాలా సిగ్గుపడుతున్నారు వీడియోలో కనిపించడానికి. ఇదే ఫస్ట్ టైము, మేబీ నేను కూడా ఫస్ట్ టైమే అనుకోండి. అంటే ఇంతకుముందు ఒక వీడియోలో కనిపించాను, అదే అడుగుతున్నానండి నేను మళ్ళీ. నిజంగా చెప్పండి, నేను చేసే నేనే బాగుందని అడగాల అంటే కాదు, చాలా అంటే చాలా బాగుంది. నేను ఆగను, ఇప్పుడు తినాలి, నేను అర్జెంటుగా తినేసేయాలి అని చెప్పని అంటున్నారనమాట. ఓకేనా. నిజంగానే చాలా బాగుందండి. నేను కూడా టేస్ట్ చేసిన తర్వాత చాలా అంటే చాలా బాగుంది. ఇక ఆయన తింటున్నారండి, ఇక డిస్టర్బ్ చేయడం ఎందుకులే కానీ. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ఐకేఎల్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. మరి ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి మళ్ళీ నేను. ఓకేనా. ఇక ఇవన్నీ తీసేస్తానండి, నేను కూడా భోంచేసేస్తాను, ఇంకా లేట్ అయిపోతుంది. కలిసి తింటాం అలవాటు కదా. ఓకేనా. ఈ పప్పుచారుని మీరు కూడా చేసుకుని ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో